ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్మిస్తున్న శైవక్షేత్ర నిర్మాణంలో భాగమయ్యేందుకు సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ వాస్తవ్యులైన కె వీరవెంకట సత్యనారాయణ సత్య వెంకట పద్మ దంపతులు రాజుగారు విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో జంగమయ్యకు జలాభిషేకం చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. నమో నమః. ఇది ఆనందకర్పూరదివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. లింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి ఆయుః పురుషశతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న యాగంలో పాల్గొని హోమంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అగ్నే స్వః భూ స్వః భువ స్వః ఓం శువ స్వః ఓం భూర్భువ స్వః మహార్జన స్వః. నమస్కారం చేసుకోండి స్వామి. నిర్మాణ దశలో ఉన్న నూతన శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలను అందించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వీరవెంకట సత్యనారాయణ సత్య వెంకట పద్మగారుల పెళ్లి రోజును పురస్కరించుకొని అభాగ్యుల అన్నదాన కార్యక్రమం నిమిత్తం సాయం చేయడంతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ కలశం నిమిత్తం విరాళమందించి అనాథుల ఆశీస్సులు ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. వివాహ వార్షికోత్సవం నాడు పుణ్యక్షేత్రాన్ని దర్శించి అనాథులను ఆదుకున్న ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము వచ్చినప్పుడు వెంటనే ఇక్కడ గుడికి వెళ్ళాం. గుడిలో అభిషేకం అది చేశారు, పూజ చేశారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో అదేవిధంగా అక్కడి నుంచి కన్స్ట్రక్షన్, కొత్త గుడి కన్స్ట్రక్షన్ దగ్గర తీసుకెళ్లారు. మాకు పూజారి గారు ఇచ్చిన ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. గుడి కన్స్ట్రక్షన్లో నడుస్తుంది. ఇంకా నవంబర్ వరకు, ఐ థింక్ అక్టోబర్ వరకు కంప్లీట్ అయ్యి ఓపెనింగ్ కూడా చేసుకుంటారన్నారు. దానికి కూడా రమ్మని చెప్పారు. అనాథలను చూడటం జరిగింది. క్లీనింగ్నెస్ అది చాలా హైలైట్గా, చాలా ఎక్సెప్షనల్గా ఉన్నది. చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. చాలా అభివృద్ధి చెందుతుందని దేవుడి ఆశీస్సులు దీనికి ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ చెప్తాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో
ఉన్నత స్థితికి చేరుకోండి.